ఈ దొరసానమ్మ చేసే అకృత్యాల్లో భాగం ఏంటంటే, ఈ పెద్దమ్మ తల్లి గుడి ఏరియాలోనే మనం ఎక్కడైతే ఫైట్ చేసామో, ఎక్కడైతే మొన్నంతా పోరాటం చేసి మా గుడి మాకు కావాలి, మా స్థలం మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఈవిడికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, నగర మేయర్ కాబట్టి. కానీ ఆవిడ ఏం చేసిందంటే, మీరు నా ఇంటి గుమ్మం కూడా తొక్కొద్దు, నా ఇంటి గుమ్మాన్ని తొక్కడానికి కూడా సరిపోరు, ఎందుకంటే మీరు ఇక్కడ మీరు అనుకున్న విధంగా నేను చెప్పినట్టుగా మీరు ప్రవర్తిస్తేనే మీరు గుమ్మం ఎక్కాలి, లేకపోతే రావద్దు అని కూడా కొన్ని వార్నింగ్లు ఇచ్చారు. ఆవిడ పెద్దమ్మ తల్లి గుడికి సహాయం చేయదు, కానీ 1500 గజాలు మాత్రం 1993 నుంచి ఇక్కడ మేము రెసిడెంట్గా ఉన్నాం, ఇక్కడే ఉన్నాం, కాబట్టి మీరు మాకు రెగ్యులరైజేషన్ చేయాలి. 2023లో రెగ్యులరైజ్ చేయించుకున్నారు. ఎలా చేశారండి ఆవిడకి రెగ్యులరైజ్? 1993 నుంచి ఉంటే చేసేస్తారా? ఈ పెద్దమ్మ తల్లి గుడి కూడా ఎన్నో ఒక 70-80 సంవత్సరాల నుంచి ఉంది కదా, ఎన్నో ఏళ్ల నుంచి ఉంది కదా. మరి అలాంటప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి కూడా మీరు ఎందుకు ఇయ్యరు ప్లేసు అని మేము క్వశ్చన్ చేసినప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది మాకు. అంటే ఆ గుడి గురించి మేము ప్రయత్నం చేస్తుంటేనే ఈ దొరసానమ్మ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు 1500 గజాలు గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా రెగ్యులరైజ్ చేసింది 2023లో. ఈవిడేమైనా ఫ్రీడమ్ ఫైటరా? వీళ్ళ ఫాదర్ ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా? వీళ్ళ తాతగారు ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా? పోను ఒకవేళ తాతగారి సంగతి నాకు తెలియదు, పక్కన పెడదాం, ఆయన ఉండున్నారు ఉండకపోతే పక్కన పెడదాం, వీళ్ళిద్దరి సంగతి ఏంటండి? వీళ్ళకి ఎందుకు 1500 గజాలు ఎంతకి ఇచ్చారండి? గజం 350 రూపాయలు. ఇక్కడ చూస్తే 350 రూపాయలు ఉంది ఈ డాక్యుమెంట్ లో. 350 రూపాయలు చెప్పిన గజాన్ని పొందడానికి చాలా పేద స్థితిలో ఉన్న ఈ దొరసానికి మన గవర్నమెంట్ 2023లో కట్టబెట్టారు. అంటే 1996 నుంచి మేము ఇక్కడ రెసిడెంట్ గా ఉన్నాం, ఈ ఏరియా అంతా మాదే అని ఆవిడ తెచ్చుకోవచ్చు, ఎందుకంటే నాదే రాజ్యం, నేనే మేయర్ అనుకుని ఆవిడకి ఇచ్చేస్తారా? అంటే అలాంటి వాళ్ళకైతే మీరు 350 చొప్పున ఇస్తారు. పెద్దమ్మ తల్లి గుడికి మాత్రం మేము మాట్లాడితే ఇప్పటిదాకా మాట్లాడరా? అదే ఏరియాలో ఉంటుంది కదా, మరి ఇది ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు మీరు ప్రభుత్వం? మరి ఇప్పుడు మీరు ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు? ఈ 1500 గజాలు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు వెనక్కి తీసుకోండి. ఈ ఎఫ్ఐఆర్ ఆవిడ మీద అయింది కదా, ఇంకా చాలా చాలా విషయాలు చెప్తాను, ఇది ఒక్కటే కాదు, తర్వాత చెప్తాను. ఇంకా ఇప్పుడు ముందు ఇది చేయండి ఫస్ట్. ఈ ఎఫ్ఐఆర్ని చూసి ఈ ఎఫ్ఐఆర్ లో భాగంగా ఎన్నైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలిగేషన్స్, మీరు ఎందుకు ఆవిడ మీద యాక్షన్ తీసుకోవట్లేదు గవర్నమెంట్? అంటే మీరు పదవిలో ఉంటే ఏ పని చేసినా చెల్లుతుంది, సామాన్యులకైతే మాత్రం మేము గుడి కోసం మేము ఫైట్ చేస్తుంటే మా మీద ముందు రోజే వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తారు, లేకపోతే మమ్మల్ని కొన్ని వందల మంది పోలీసులు మా కోసం కాపలా కాస్తారు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఈ మేయర్తో మాత్రం మీరు మాట్లాడి గట్టిగా వెనక్కి తీసుకోలేరా? ఇంత పేద మేయర్. అంతేకాకుండా ఈ దొరసానమ్మ అనుచరులందరూ ఏం చేస్తారంటే, ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మంది కూడా అక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారులందరూ వచ్చి వారం శనివారం సంత నిర్వహించుకుంటుంటే ప్రతి ఒక్కరి దగ్గర 100 రూపాయలు కలెక్షన్, ఒక 40-40 వేలు కలెక్షన్ వారానికి. ఈవిడ పైన సరిపోదా శనివారం అనే విధంగా చాలా చాలా ట్యాగ్ లైన్లు పెట్టి పేపర్లలో కూడా పడినా కూడా మనం పట్టించుకోలే. ఆవిడ గురించి పేద పేద కుటుంబీకులు కేకే వారసులు అని రాశారు. మీకు అర్థమైంది కాబట్టి చెప్తున్నా ఎవరన్నది. మరి అప్పుడు కూడా పట్టించుకోలే. అంటే ఇవన్నీ పేపర్లో వచ్చినా, టీవీలో వచ్చినా, మన జర్నలిస్ట్ సోదరులు పెట్టినా, ఈవిడ 350 రూపాయలకి ఇంత గట్టిగా ఈవిడ చేస్తున్న ఈ దంద 350 రూపాయలు చెప్పని 1500 గజాలు తీసుకున్నారు. ఏమండి, మా గుడికి మీరు ఇవ్వడానికి మాత్రం మీకు ఇబ్బందిగా ఉందా? 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు గజానికి ఇస్తేనే మాట్లాడండి అన్న తహసీల్దార్. ఏమ్మా తహసీల్దార్ గారు, దీనికి సమాధానం ఏంటి? రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఈసీ కూడా తెచ్చి మాట్లాడుతున్నాను నేను. ఈసీ కూడా సెండ్ చేస్తాను నేను పేపర్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి. ఈసీ నా దగ్గర ఉంది ఇప్పుడు. ఇంకా కావాలంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ తీసుకుంటాను నేను. ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అంటే, మేయర్ని అయితే అడిగే అవకాశం లేదా? మీకు హక్కు లేదా? సామాన్యుల మీద మీ ప్రతాపం చూపిస్తారా? ఇమ్మీడియట్ గా యాక్షన్ కావాలి, లేకపోతే లీగల్ ఫైట్ చేస్తాను నేను లీగల్ గా కూడా ప్రొసీడింగ్స్ చేస్తా. మీరు ఇమ్మీడియట్ గా ఆవిడ మీద జరిగిన ఈ జయమ్మ అనే ఎన్ఆర్ఐ వేసిన ఎఫ్ఐఆర్ పైన, అలాగే ఈ 350 రూపాయల గజం పైన మీరు చేసినది కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే లీగల్ ఫైట్ చేస్తాను. కరాటే కళ్యాణి ఎప్పుడు నిజం వైపే నిలబడుతుంది. మీరు చేసింది అదర్ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ ప్రూఫ్స్ మొన్ననే నేను పెద్దమ్మ తల్లి గుడి విషయంలో ఆ రోజే నేను బయట పెట్టాను. కాకపోతే మీరంతా కూడా ఆ వేడిలో ఉన్నారు కాబట్టి అది బయటికి రాలేదని మళ్ళీ ఈ రోజు ఇది తీసుకొచ్చిన.
దయచేసి దీనిపైన దృష్టి సారించి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదే ఎంఆర్ఓ 2 లక్షల రూపాయలు గజానికి అడిగిన మా పెద్దమ్మ తల్లి గుడికి 2 లక్షల రూపాయలు గజం కావాలి అని అడిగిన తహసీల్దార్ ఇది స్వాధీనం చేసుకోవాలి, ఈ భూమిని 1500 గజాలని కూడా. ఇది నేను డిమాండ్ గా తెలియజేస్తూ ధన్యవాదాలు. మళ్ళీ వెంటనే వీడియోలో మొత్తం అంతా ఎక్కువ ఒకేసారి చెప్పకూడదు, మెల్లమెల్లగా ఆవిడ గురించి చాలా చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా నేను మరొక వీడియోలో చెప్తానని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.